నరసింహస్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్ట్కి వెళ్తున్నాం. నరసింహస్వామి టెంపుల్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి 4.2 కిలోమీటర్స్ ఉంది ఫోర్ట్. ఐ థింక్ కదా 4.2 ఉన్నది. 4.2 కొంచెం 5 minutes వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఆయనకించి కూడా ఒక ఎంట్రీ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ అదే ఉండేనంట, ఇది రీసెంట్గా ఓపెన్ చేశారంట కింద. అంటే అక్కడ ఉన్న అంకుల్ చెప్పిండు. ఇక్కడ ఏదో మందిరం ఉంది. రైట్ సైడ్ అది. ఇక్కడ నుంచి ఎంట్రీ. మనం ఆటోలు వస్తే ఇక్కడ లోకల్ ఆటోలు బుక్ చేసుకొని ఫోర్ట్కి వెళ్ళాలి. కానీ బాగుంది టెంపుల్ లోపల. జనాలు ఎక్కువ లేరు, వీక్ డేస్ కాబట్టి ఎక్కువ లేరు, వీకెండ్స్ అయితే ఉంటుండే. కుడి లైనర్ మొత్తం లోపల పెట్టేసిన బ్యాగ్ లోపల. ఎందుకంటే కొంచెం ఎండ తలగాలి, మొత్తం చలిగే ఉంటున్నాం. నైట్లో డ్యూటీ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, డేలో పడుకోవాలి, అదే పని అయిపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఎండ తలగకపోతే ఎట్లా? ఇదంతా విలేజే ఉంటుంది ఇక. అంటే బీదర్ సిటీయే. నేను బీదర్కి ఎప్పుడు 2019లో వచ్చిన ఒకసారి మహారాష్ట్రకి ఉద్గిరికి వెళ్ళేటప్పుడు. ఏదో ఏదో బస్సులు లేకపోతే బీదర్ నుంచి వెళ్ళిన. ఇక్కడ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళినా, అక్కడ నుంచి మళ్ళీ ఉద్గిరికి వెళ్ళిన. ఫ్రెండ్ని మీట్ అవ్వండి అప్పుడు. మా వాడు ఉండే అక్కడ. బీదర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఏ బైక్కి చూసినా సైడ్ మిర్రర్లు పక్కా ఉన్నాయి. నా బైకే లేవు. ఎవడు ఆపుతాడో. ఈ కర్ణాటకలో ఏంటంటే పొల్యూషన్ లేకుండా కానీ 500 గుంచుతారు. మన ట్రిప్ బడ్జెట్ మనం తక్కువలో వచ్చినాము, అందులో పోలీసులో గుంజేది ఎట్లా? స్టేట్ ఓకే. నెక్స్ట్ రైట్ వేర్ ఈ సిటీలో ఆఫ్ చేద్దాం. అప్పట్లో పట్టినాయి ఇవన్నీ. అయిపోయిందేనా? మళ్ళీ సిటీలోకి రండి. ఎంతో ఉంటుందని గోపురం ఆన్ చేస్తాను. లైక్ అప్పటి కాలంలో టైం పనిచేస్తలేదా? అరే 12 అవుతుంది కదా, ఇంకా అది 4 దగ్గర 7 దగ్గర అయిపోయింది, 7:30 దగ్గర అయిపోయింది. అంటే బీదర్ టైం ఏమో అది. డేంజర్ ఉంది ఏరియా. ఇంకా ముస్లిం వాళ్ళు ఉన్నట్టుంది. ఇటు వచ్చి రైట్ వెళ్ళాలి, నా రైట్ వెళ్ళాలి. పోలీసులు ఏం చేస్తున్నారు?
never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. Hindi You're sticking by my side, baby, we could be okay. Okay, okay, मैं आने का जाने लेट हो रहा है, फोटो को जाना फिर लेट होता है for now, this way. I really hope that you will choose to stay through all the pain. ఇక్కడ ఏదో ఫోటో దిగుదామంటారు. అవేర్నెస్ అబౌట్ ఓటీపీస్, డిజిటల్ క్రైమ్. ఫోటో చాలా పెద్దగా ఎవడు దగ్గర అయ్యా ఆమె అంటుంది ఎస్పీ ఉన్నట్టుంది. ఆ మేడం అంటుంది ఏమంటుంది అంటే కన్నడలో చెప్తారు, నవ్వుకుంటారు. టూరిస్ట్ కాయకు మాట్లాడారు ఎవరు ಹೆಂಗೆ అనమాట ఎవరు అవేర్నెస్ ఇవ్వాలంటే బాగా ఇవ్వాలి. ఫోటోల కోసమే ఇచ్చినట్టు ఉన్నాడు. అది ఎవడన్నా కానీ జనాలు కావాలి, నన్ను ఆపేరు, నాకు ఏమొచ్చారా మీ కన్నడ నాకు వచ్చారా, ఏదో తెలుగు మిక్స్ అవుతుంది కాబట్టి ముస్లిం ఏరియా ఉన్నట్టు కానీ స్టేట్ వెళ్ళాలి మనం. నాకు ఇది ఏం ఉంటుంది తిట్టాలంటే ఇప్పుడు వేరే రిలీజన్ అయితే కాబట్టి తిడుతున్నారు అంటారు, కానీ తీట గాసి వాళ్ళు బాగుంటారు. అందులో మళ్ళీ కర్ణాటకలో ఇంకెక్కువ ఉంటారు. నేను సాంగ్లు ఎక్స్పీరియన్స్ చేసిన. గోవా నుంచి వచ్చేటప్పుడు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ అయింది. వాడిని లొకేషన్ అడిగితే వాడు వాళ్ళ ర్యాలీ ఉంది ఆనే నీళ్ళు కదనమాట. నువ్వు ఏమోడిరా చెప్పడానికి గూగుల్ నమ్ముకొని కలుగుతాయి. అయినంగా వేరే రూట్లోకి వెళ్ళిపోయినా. పిల్లలు చిచురగాలు వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చారు. లైక్ రెస్పెక్ట్ చేయాలి. మనం వస్తే వేరే వాళ్ళకి మన లాంగ్వేజ్ కాకుండా మన వాళ్ళు ఏదో మాట్లాడి ట్రై చేస్తారు. కానీ కర్ణాటకలో అలా కాదు. అంటే అందరూ వాళ్ళని కాదు, కొందరు ఉన్నారు. నాకు కలిసిన వాళ్ళు మోస్ట్ 70% వాళ్ళే ఉన్నారు. స్టేట్కి వెళ్తే ఫోర్ట్, దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుందా చూడాలి. ఐ థింక్ ఉంటుంది అనుకుంటా. స్కూలా కర్ణాటక లేదా మన దగ్గర ఇటువంటి ఒక స్కూల్ కూడా కనిపించేది. చేసేయండి రా, మొత్తం ముస్లిం కంట్రీ చేసేయండి. ఇక ఫోర్ట్ అంతా ఫోర్ట్. దీని ఎంట్రీ ఎక్కడనో తెలియదు మనకి. ఇదంతా ఫోర్ట్. ఫోర్ట్కి వచ్చిన పార్కింగ్ ఏముంది ఇక్కడ? పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్క్ చేద్దాం. చలో పార్కింగ్ వచ్చేసినాం. వీళ్ళు బ్లాక్ వస్తుంది. వీళ్ళు ఎంట్రీ అయిపోయినాం, లోపలికి ఎంట్రీ అయిపోయినాం. మీరు యాక్చువల్లీ కెమెరా అలౌడ్ లేదంట. సో నేను కోప్రో తీసేసి చిన్న కెమెరా అని చెప్పేసి బ్లాక్ చేస్తున్నా. మరి ఏమైతే చూడాలి. బయటకి వచ్చాం, బాగా విశాలంగా అనిపించింది. చూడాలి లోపల మొత్తం అక్రాస్ అరౌండ్ 20 స్కూల్ నుంచి అందరూ వచ్చారు. మొత్తం ప్రత్యేకున్నారు, మొత్తం ప్రతి ఒక్కళ్ళు. బయట నుంచి అలా అయితే బాగా అనిపించింది. లోపలికి వచ్చిన కొద్దీ అంత ఏం లేదు, ఆర్కిటెక్ట్ ఏం లేదు. మొత్తం గ్రాస్ కంపేర్ టు అవర్ గోల్కొండ కంపేర్ చేసుకుంటే
గోల్కొండ ఇంకా హైలో ఉంటుంది, ఇది బీదర్లో చాలా తక్కువ ఉన్నది. చూడాలి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత. ఎంజాయ్. మన గోల్కొండ హైట్లో ఉంటుంది అండ్ ఇది చాలా డౌన్లో ఉంది, ఒక లెవెల్లో ఉంది, అటు సైడ్ డౌన్ ఉంటుంది. చూడాలి మరి ఒకసారి పైన హైయెస్ట్ పీక్ పాయింట్ అయినా మనకు తెలిస్తే మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు అంతే. స్కూల్ నుంచి అవుటింగ్కి వచ్చినట్టు ఏం స్కూల్ ఏమో తెలియదు, బట్ మనకు కన్నడ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. గోల్కొండ ఫోర్ట్కి వచ్చేసినాం. బ్యాక్ సైడ్ ఇది ఎంట్రీ. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా. గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నా అంటే నా కళ్ళలోకి నాకు చూడబెట్టి మాట్లాడి కష్టమవుతుంది. ఇదిగో ఇప్పుడే జస్ట్ ఎంట్రీ అయినా గోల్కొండ ఫోర్ట్ ఇదంతా. అదిగో లోపలికి వచ్చిన లోపల కెమెరా అలౌడ్ లేదంట, ఓన్లీ మొబైల్స్ అలౌడ్ అండ్ ట్రైపాడ్స్ కూడా నాట్ అలౌడ్. అందుకనే మొబైల్ తోటి వీడియో తీయాల్సి వస్తుంది. బాగుంది లోపల గార్డెన్, అంటే గార్డెన్ ఎక్కువ ఉంది. కట్టడాలు అవన్నీ కొంచెం డేంజర్గా ఉన్నాయి, కూలిపోయేటట్టు ఉన్నది. మరీ పాత అంటే పాత ఓల్డ్ అంటే మన గోల్కొండ మరమ్మతులు చేసారు కానీ దీన్ని ప్యాచ్ వర్క్ చేయాలి. చాలా అంటే చాలా. ఫోన్ ఇంత ఇట్లా పట్టుకొని ఎంతసేపు ఉంటాం రా బాబు, చైన్ వస్తుంది. అసలు బ్లాగ్లు ఎట్లా వేస్తారా మీరు, అసలు మీకు ముక్కాలరా బాబు ఒక్కొక్కడు ఫారినర్స్. ఇటు వచ్చేసినాం. गार्डन में नहीं जाने का भाई, सिक्योरिटी ऑलरेडी स्ट्रिक्टली बोल दिया गार्डन लोకి వెళ్ళొద్దు, ఓన్లీ పాత్ వెళ్ళే. సో బ్యాక్ సైడ్ ఇది అట్లున్నది. మంచిగా స్కూల్ నుండి బయటకు వచ్చారు. మాకైతే స్కూల్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా డిస్కషన్ తీసుకెళ్ళి అవుటింగ్ తీసుకెళ్ళి ఒక్కసారి టూర్ తీసుకెళ్ళారు అంతే. అది కూడా 10th బతిమలాడంగా అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే రిక్వెస్ట్ చేసి అడ్జస్ట్ అయ్యి మిడిల్లో బెంచ్ చేసుకొని బస్సులో ఎక్స్ట్రా జనాలు ఉన్నా కానీ లైఫ్ టైం మెమొరీ అది మాత్రం మా క్లాస్ ప్రతి ఒక్కడికి. అది తప్ప మాకు ఏమో మెమొరీ లేదు, గేమ్స్ లేవు, అది లేదు. రీయూనియన్ ఇప్పుడు మళ్ళీ అందరు రీయూనియన్ అవుతారు, అది కూడా లేదు, ఏది లేదు. దీని గురించి ఏమన్నా చరిత్ర చెప్పుదామంటే మనకే తెలియదు. హిస్టరీలో బాగానే చదువుతుంటాం కానీ ఇక్కడ వీక్ మనం, బీదర్ కదా, బీదర్లో హిస్టరీ మనం చదవలేదు. ఇంకా చాలా పెద్ద ఉన్నది. అంత దూరం ఎవరు నడుస్తాడని చెప్పేసి నేను ఇడికించే వీడియో తీస్తున్నా. ఇది సపరేట్, ఫోర్ట్కి ఇంకొకటి ఎక్స్ట్రా. బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉన్నది కానీ దానికి ఆడదాకా నడుచుకుంటూ పోవాలి. దానికంటే బెటర్ బైక్ మీద వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే అక్కడ వరకు యాక్సెస్ ఉన్నది. ఆటోలు ఇట్లా అన్నీ వెళ్తున్నాయి. తిరగాలంటే చాలా ఉంది కానీ బ్యాగ్ వేసుకొని వెనకాల ఈ బ్యాగ్ చూసిన అనుకోవచ్చు ఇంతగా ఆడడం ఎందుకురా అని. ఇది వింటర్ బాబు, వింటర్ రా ఒట్టగాలు అనుకుతాయి. మనం వేసుకునేటి లైనరు, స్వెటర్, జాకెట్ అవన్నీ లోపల కుక్కిన. అక్కడి నుంచి వచ్చినాం. ఇది ఇంకో ఎంట్రీ. యాక్చువల్లీ ఇది స్టేట్ గవర్నమెంట్ అండర్లో కూడా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది ఫోర్ట్ అనేది. యాక్సెస్ ఉన్నది కానీ కెమెరాస్ మాత్రం నాట్ అలౌడ్. ఏ కెమెరా అన్నా కానీ. ఫుడ్ అండ్ బేవర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ దిస్ ఏరియా. సో ఇది ఎంట్రీ. ఇక్కడ బాగుంది చూసిన వెనకాల. ఇది ఇంకో సైడ్. ఇది యాక్చువల్లీ ఇది ఏంది
కారాగారం ఇట్స్ మీన్స్ జైలా లేదంటే ఏందో తెలీదు. తమ గోడలన్నీ అదైపోయినాయి. ఇది బాంబు అదనుకుంటా, చూసారు కదా అట్లా ఉన్నది. ఇవన్నీ ఐ థింక్ సెల్స్ అనుకుంటా. సెల్ లైక్ మనకు హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్లో ఉంటాయి ఇచ్చిన అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్లో ఉన్నాయి ఇవి. విత్ మ్యాక్సిమం సేఫ్టీ. కొంచెం కూడా ఓపెన్ లేకుండా జాలు స్టోర్ రూమ్ చేసి పడేసారు దీన్ని. పైనకి ఇది ఇంతే అనుకుంటే పైనకి అందరు ఎట్లా వెళ్ళిర్రా? మనకి ఇక్కడి వరకు యాక్సెస్ ఉంది, పైన వాళ్ళకి ఎక్కడి నుంచి యాక్సెస్ లోపలికి ఉంటారా? ఏమ్రా ఈ పైనకి ఎట్లా వెళ్ళాలి ఏంటి? వాళ్ళకి మన స్పెషల్ పర్మిషన్ ఇక్కడ నుంచి గేట్లో వెళ్ళొచ్చు, ఓపెన్ ఉంటాయి, బట్ మనకి ఇయ్యరు. పైనకి వెళ్ళాలంటే యాక్సెస్ కావాలంట, సో పర్మిషన్ తీసుకోవాలంట. బట్ ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటే మనకు తెలియదు. ఇప్పుడు ఇది అంతా లగేజ్ చేసుకొని మనం వాళ్ళకి మళ్ళీ అంతా పర్మిషన్ తీసుకుని కష్టం అవుతుంది. చూద్దాం ఇంకా ముందు నుంచి మన చూడాల్సిన ప్లేస్లు ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది, ఇది ఐ థింక్ ఇట్స్ మ్యూజియం ఆర్ సంథింగ్. చూసేసి వెళ్ళిపోతే అయిపోద్ది. గర్ల్స్ స్కూల్. సో బ్యాక్ కెమెరా ఆన్ చేద్దాం, చూడండి మీరు బ్యాక్ వ్యూలో ఉన్నా. మ్యూజియం అన్నమాట. మ్యూజియం లోపలికి వచ్చినాం. సో ఇవన్నీ అప్పటి పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. మన ఫేవరెట్ ఐటమ్ అప్పట్లో వీటితోటి జరిగేది ఏదన్నా. సెక్యూరిటీగా ఉండడం మనల్ని ఏమనకపోతే వెళ్ళారు. ఏంటంటే చాలా అనుకుంటా ఇవి డోర్ లాక్స్ ఐ థింక్. వాళ్ళు ఆడిన గిన్నెలు, చెంబులు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మన ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి వుడెన్ గన్స్. అవి వుడెన్ గన్స్ వచ్చేసి అదే రాళ్ళతోటి అప్పట్లో మన ఫిరంగిలు అంటారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు. అయిపోయింది. ఇంకేముంది ఇందులో మ్యూజియం. ఇప్పుడే మ్యూజియం చేసి బయటకు వచ్చిన. లోపల మొత్తం ఫోన్ తోటి వీడియో తీయాలి. గోప్రో కూడా అలౌడ్ లేదు. నా గోప్రోకి ప్రాపర్ మైక్ కూడా లేదు ప్రజెంట్. లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలంట. మనకు ఇప్పుడు అంత ఓపిక లేదు పర్మిషన్ తీసుకునేంత ఓపిక. ఎంట్రీలో కొన్ని ఫోటోలు దిగేసి రిటర్న్ స్టార్ట్ కానికన్నా చూద్దాం. లేదంటే ఇంకొక ప్లేస్ ఉన్నది టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్ళాలా లేదంటే చూద్దాం ఏమవుతుందో. ఇక్కడికి వస్తే కూర్చున్నా. లోపల బాగుంది. ఇది ఒకటే ప్లేస్ మనకు అలౌట్ చేసి లోపలికి పైనకి కార్నర్స్కి అలౌట్ చేసింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి సో మనం ఇక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలంట. మనకు బ్లాక్ అయిపోయింది, అంతా చీకటి అయిపోయింది. గొర్రెలు అన్నీ తిరిగేటట్టుంది. ఇది ఫోటో లెక్క లేదు. ఈయనే బాగుంటుంది వ్యూ. కావాలంటే మీరు చూడండి. అయిపోయింది, ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. లోపల కెమెరా అలౌడ్ చేయలేరు యాక్చువల్లీ. మ్యాక్సిమం నాతో అయినా కాడ నేను వెళ్ళిన కవర్ చేయడానికి ట్రై చేసిన. టైం కూడా అవుతుంది, లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది స్టార్టింగ్లో. లోపలికి స్పెషల్ పర్మిషన్ ఉంటే లోపల తీసుకుంటారంట, కానీ మనకి ఇప్పుడు పోయి అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మళ్ళీ లేట్ అయిపోద్ది. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ రావాలి. చూద్దాం. ఇప్పుడు వెళ్ళి 4 ప్లేసెస్ కవర్ చేసిన ఈరోజు. అంటే బీదర్లో ఉన్న 5 ప్లేసెస్, ఇంకో ప్లేస్కి మాత్రం కవర్ చేయలేదు. ఎండ చంపుతున్నది అని అనుకుంటున్నాం, కానీ అది నైట్ షిఫ్ట్ ప్లేస్ నాటువంటి కాదు. ఇంత ఎండ కూడా అంత బాగుంటుంది నాకు ఇప్పుడు. సో
సో బ్యాక్ సైడ్ అదే గోల్కొండ అంటాం, బీదర్ ఫోర్ట్. సారీ, పైనకి ఎక్కొచ్చా, ఇలా పైన కూడా ఎక్కొచ్చు, కానీ మనం ఇప్పుడు ఎక్కలేం, అంత లేదు. పట్టుకొని చెయ్యని వస్తుంది నాకైతే. మొత్తం ఫోకస్ ఇటు ఉండేసరికి ఇటు పోలీసు వాడు విషయం మళ్ళీ కెమెరాను కట్టేస్తాడు. ఇది దొంగతనంగా ఇస్తున్న వీడియో. ఆరామ్సే పోవచ్చు. నా బండి అయితే రక్తం దాన్ని తాగుతుంది ఈ బండి కాబట్టి మంచిగా ఇదే స్పీడ్ 60 మెయింటైన్ చేసినాం అనుకో ఈజీగా 70 మైలేజ్ ఇస్తుంది. బట్ మనకు అంత ఆగదు కదా, 80-90 కొట్టది మనకు అసలు స్పీడ్ పోయినట్టు అనిపించదు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే హెల్మెట్. సో మనకి ఎంత నాయిస్ తక్కువ వస్తుందో బయట నుంచి వెళ్ళి మనకు అంత స్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అదే వైజర్ ఓపెన్ చేసింది అనుకో 60-70కి ఎక్కువ ఇట్లా స్పీడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదే వైజర్ క్లోజ్ చేసింది అనుకో ఏ కార్లో కూర్చున్నట్టే, మనకు కొట్టుడు బండి ఎంత మొత్తుకుంటుందో దేవునికి ఎరక అట్లా. పోయేటప్పుడు ఇట్లా పోయినాం రా. న్యూస్ ఏమనిపిస్తుంది అంటే అదేదో సినిమాలో అలీగాడు బీదర్కి వెళ్ళి ఏం తీసుకొస్తున్నారా అంటే ఇసుక తీసుకొస్తున్నా అంటాడు. ఆ కామెడీ గుర్తుకోదు. ఇది ఇట్లానే ఉంటుంది, అది కూడా డౌనల్. మరి ఇన్న తీసిరో తెలియదు కానీ చూడాలి. ఫారెస్ట్ మంచిగా ఉంది కానీ పొద్దున్నైతే ఘోరంగా చలిపెట్టింది. ఇప్పుడు ఎండకు అన్నీ తీసేసి బ్యాగ్లో వాడేసినాం. మంచి పని ఏంటంటే 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న బ్యాగ్ తీసుకొని మంచి పని అయింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే దాంట్లోకి అన్నీ వేసుకోవచ్చు. సంగారెడ్డి డిపోనా ఇట్లా నడిపిస్తున్నావు అయ్యా. నేను మెల్లపోతున్నా అంటే దానికి మీనింగ్ నేను పోలేక కాదు, ఐ వాంట్ మైలేజ్ యూనో. నా మస్తు టైం ఉంది, రేపు 7 o'clock దాకా పోవచ్చు ఇంటికి. సో అందుకని నేను స్థిరంగా పోతా. నాకు ఆడ ఇంటికి లేట్ పోతే షాప్ అంతా తమ్మినట్టు ఎవరు లేడు. కొట్టే మిషన్ అనుకుంటా. పొలంలో స్ప్రే కొట్టే మిషన్ అనుకుంటా, బాగుంది. అంతా లోపలకే డాగ్ ఎంత క్యూట్ కూర్చుంది. హాయ్ పప్పి. డాగ్ కోసం చేస్తే కప్పుల్స్ పోతారు, కప్పుల్స్ తీసుకోవడానికి పువ్వు మాత్రం బుద్ధే బండితో. హెచ్ఎల్ దాటినాం. ఫైనల్లీ టైం 4:45 అవుతుంది. ఇంకొక 8 kilometers రూమ్కి రీచ్ అవుతాం. ఇక్కడ రోడ్డు వాడ్డాక కారు పెట్టాడు. కాకా ఇటు కూడా ఇవి కూడా కొంచెం ఏ రూమ్కి వచ్చేసినాం కదరా. ఫైనల్లీ తుమ్కుంట రీచ్డ్. మై ఫేవరెట్ స్పాట్. టైంపాస్ కాకపోతే ఒక్కని ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అక్కడ బైక్ పెట్టేస్తా, ఇదంతా అటు ఇటు నడుస్తాం.
చెప్పరా యో బాయ్. హైదరాబాద్ వచ్చినప్పుడే గుడికైనా దేవునికి దండం పెట్టనీకి వెనక ఫోన్ చేస్తా, 5 నిమిషాలు నాకు ఫోన్ చేస్తా. మనకి ఏడుకోయినా కానీ సన్సెట్ అనేది అయితే పక్కా. అరే నేను ఫ్రంట్ స్క్రీన్ ఆఫ్ చేయడం మర్చిపోయినా, సో అందుకనే ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది గోప్రోలో. అంటే ఇలా స్కూటీలు కాదు కార్లు ఇచ్చినా బాగానే ఉంటుంది. రీచ్ పెట్టుకుంటా.